రైతులందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రైతు భరోసా పథకం ఈరోజే మనకు మాజీ ముఖ్యమంత్రి గారు అయితే రైతు భరోసాపై అయితే మనకు సమీక్షలను వచ్చేసి అయితే వరంగల్లోనే వచ్చేసి రాజ్యోత్సవ బహిరంగ సభలో రైతు భరోసా రైతు కోసం అయితే రైతు బంధు పథకం ఏదైతే ఉందో మన కేసీఆర్ గారు అయితే రైతుల కోసం అయితే ఈ యొక్క ఎంతో శుభవార్త అన్నమాట. మీ అందరికీ కూడా మరో 2 రోజులలో డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. 10 ఎకరాల లోపు రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి సాయం అనేది నిలిచివేయడం అయితే జరిగిందనమాట. ఎట్టకేలకు రైతు భరోసాపై అయితే రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు అయితే రైతు భరోసాపై అయితే మనకైతే చాలా మండిపడ్డట్టు తెలుస్తుంది. గత 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో బీఆర్ఎస్ రాజ్యోత్సవ బహిరంగ సభను నిర్వహించనుంది. హన్మకొండలోని ఎల్తకూర్లోని అయితే జరిగే ఈ యొక్క ఏదైతే భారీ సభ ఉందో ఇందులో ముఖ్యమైన పథకం రైతుల కోసం రైతు బంధు. కేసీఆర్ అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మీ అందరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో జరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ రైతులందరికీ కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అయితే మనకి ఏమని చెప్పారు, 10 ఎకరాల లోపు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టిరన్నమాట. ఇప్పటి వరకు దాదాపు చూసుకున్నట్టయితే 4 ఎకరాల లోపే సాగు చేస్తున్న రైతులందరికీ ఈ డబ్బులు అనేవి అయితే వేయడం అయితే జరిగింది. ఈ మిగతా 5 నుండి 10 ఎకరాల లోపు సాగు చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఇది అందరికీ కూడా వేస్తామని అయితే చెప్పింది కదా ఉల్లా. దీనికి సంబంధించి కూడా మంత్రి మనం చూసుకున్నట్టయితే ఈ చాలామంది అయితే వ్యవసాయ శాఖ మంత్రులు కానివ్వచ్చు దీనికి సంబంధించి కూడా మాట్లాడానన్నమాట. రైతులకు అయితే చూసుకున్నట్టయితే ఇప్పటికే క్షమాపణ కోరినట్టయితే తెలుస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తమ ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని అయితే భారత్ సమ్మిట్ కార్యక్రమంలోనైతే తెలిపారు. అయితే ఇప్పటికే రైతులకు వచ్చేసి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. త్వరలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. మీకు ఇంతవరకు ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో వారందరూ కూడా కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. అలాగే లైక్ చేసి మీ జిల్లాలో డబ్బులు అనేవి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేవి పడ్డాయో లేదో తప్పకుండా అయితే తెలియజేయగలరు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయో కూడా చెప్పగలరన్నమాట. వారు చెప్పినట్టయితేనే ఇది తెలుసుకోవడం ఇది జరుగుతుంది. తెలుగు రాష్ట్రంలో 40 నుంచి 44 డిగ్రీల ఎండలు అయితే వడగాలులతోనైతే ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పీఠాల అయితే రాలిపోతున్నారు అన్నమాట. ఈ 2 రోజుల నుంచి వెళ్ళి టీజీలో 2 రోజుల సాధారణం కంటే 2-3 ఉష్ణోగ్రతలు నమోదవుతుందని అయితే ఐఎండీ అయితే వెల్లడించిందన్నమాట. కొన్ని జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే భారీ ఎండలు చూసుకున్నట్టయితే వడిగడుపులతో వచ్చేసి 44 నుండి 50 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరో 3 రోజులలో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడనున్నాయి.